చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సిట్ విచారణ, విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్, ఈ రెండింటిపైన విజయసాయిరెడ్డి నరభంగరభంగా మాట్లాడిన విషయాల మీద మరిన్ని విశేషాలు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో నాకేం తెలియదు, అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవినాష్ రెడ్డే చూసుకున్నారు, వాళ్ళకే తెలుసు అన్నదాన్ని ఎలా చూస్తారు సార్? ఆయనకేం సంబంధం లేదన్నా. సంబంధం లేదంటే మరి ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిదిట? నాకు ఏం తెలియదు, నేను శుద్ధపోసిన అంటున్నాడు ఇప్పుడు ఆయన. ఇక్కడ విజయసాయిరెడ్డి తన అల్లుడు ద్వారా ఆదాన్ డిస్టిలరీస్ని ఇచ్చేశాడు. మెయిన్గా ఈ కుంభకోణం అంతా ఎక్కడ జరిగింది అంటే 2 కంపెనీల్లో ప్రధానంగా జరిగింది, 2 డిస్టిలరీల్లో. ఆ 2 డిస్టిలరీలు ఏంటి అంటే ఆదాన్ డిస్టిలరీ ఒకటి, ఎస్పీవై అగ్రో అనేది. ఈ 2 డిస్టిలరీల నుంచే దాదాపుగా 90% మద్యాన్ని కొనుగోలు చేసింది బ్రూవరీస్ కార్పొరేషన్. ఒకటి ఎస్పీవై అగ్రో అనేది వేరే వాళ్ళది అయినా కానీ దాన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాన్ని టేక్ ఓవర్ చేశాడు. ఇది ఆదాన్ డిస్టిలరీస్ కొత్తగా పెట్టింది, దీన్ని అరవిందో ఫార్మాకి సంబంధించిన వాళ్ళు పెట్టారు. ఈ 2 డిస్టిలరీస్ నుంచే ఎక్కువ కొనుగోలు చేశారు, ఎక్కువ మద్యాన్ని కొనుగోలు చేసింది బ్రూవరీస్ కార్పొరేషన్. చేసి బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు గవర్నమెంట్ డిపోల ద్వారా అక్కడ వైసీపీ కార్యకర్తలను పెట్టి ఈ మందు అంతా అమ్మిచ్చారు. అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే చేశారు. ఆ క్యాష్ అంతా మళ్ళీ వచ్చి రూట్ అవుట్ అయ్యి మళ్ళీ ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై అగ్రోస్ వీటి ద్వారా క్యాష్ అయ్యి ఇదంతా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాజ్ కసిరెడ్డి దగ్గర తేలినాయి, ఫైనల్గా తేలినాయి అనేది ఇక్కడ మొత్తం లింక్. అది ఇటువంటి లింక్ ఉన్నది. ఈ లింక్ని ఎవరో వేరే వాళ్ళు చెప్పింది కాదు. మిగిలిన డిస్టిలరీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు 161 స్టేట్మెంట్లు ఇచ్చారు. కొంతమంది దగ్గర నుంచి అంటే వాసుదేవరెడ్డి అప్పట్లో బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఐఆర్టీఎస్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి. ఈ వాసుదేవరెడ్డి అయితే 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. 164 స్టేట్మెంట్ అంటే జడ్జి దగ్గర ఇచ్చేది. ఆ 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఇంకొక వ్యక్తి కూడా ఇచ్చారు. 161 స్టేట్మెంట్ అంటే పోలీసుల దగ్గర ఇచ్చేది. ఇది చాలామంది ఇచ్చారు, దాదాపుగా 20-22 మంది 161 స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటి ప్రకారం ఈ మొత్తం లింక్ అనేది బయటకు వచ్చింది. రాజ్ కసిరెడ్డి ఈ మొత్తం డబ్బుల్ని కూడా మేనేజ్ చేశాడు. మేనేజ్ చేయటం అంటే ఎవరి తరఫున మేనేజ్ చేశాడు? అసలు వీళ్ళందరూ కూడా రాజ్ కసిరెడ్డికి డబ్బులు ఎందుకు ఇస్తారు? రాజ్ కసిరెడ్డి అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని పేరు. అతను ఎవరు? అతనికి ఎందుకు ఇస్తారు? మీకు నాకు ఎందుకు ఇవ్వలేదు? డబ్బులన్నీ వసూలు చేసి మీకో నాకో ఇవ్వచ్చు కదా. మరి మన ఇద్దరికి మనలాంటి వాళ్ళకి ఇవ్వకుండా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇతను రాజ్ కసిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతనికే ఇస్తారు, మీకు నాకు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అసలు ఇక్కడ ముడుపులు అన్న ప్రశ్న కాదు ఇది. విజయసాయిరెడ్డి అతి తెలివిగా చెప్తున్నాడు, కిక్ బ్యాక్స్ అని చెప్తున్నాడు. అతి తెలివి ఉపయోగించొద్దు విజయసాయిరెడ్డి. అసలు ఇది కిక్ బ్యాక్స్ అనేది కాదు. ఇది నువ్వు మద్యం తయారు చేస్తున్నావు, నువ్వే అమ్ముతున్నావు, ఆ వచ్చిన డబ్బుల్ని కొట్టేస్తున్నావు. ఇక్కడ అసలు కిక్ బ్యాక్స్ అనేది లేదు, ముడుపులు అనే పదం లేదు. నువ్వు వ్యాపారం చేసావు, డబ్బులు కొట్టేశావు, అది చెప్తున్నది కుంభకోణం అది. అంతేగాని అతి తెలివితేటలు ప్రదర్శించి కిక్ బ్యాక్స్ అనేది ఎక్కడా లేవు. నేను మాట్లాడలేదంటే నువ్వు మాట్లాడకుండా నేను నీ ఆదాన్ డిస్టిలరీస్ నీ అల్లుడితోటి పెట్టించావా? నువ్వు కిక్ బ్యాక్స్, నువ్వు ముడుపులు, లేకపోతే నువ్వు ఈ కలెక్షన్స్, వీటికి సంబంధించినవన్నీ మాట్లాడుకోకుండానే ఆదాన్ డిస్టిలరీస్ పెట్టించావా? ఆదాన్ డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేయించావా? ఆ మద్యం డబ్బులను ఎక్కడికి పోయినాయి? విజయసాయిరెడ్డి తన అతి తెలివితేటలు ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ డబ్బులు ఎక్కడికి పోయినాయి? అసలు కిక్ బ్యాక్సే లేనప్పుడు డబ్బులు ఏంటి అంటాడు. అతి తెలివితేటలు. ఇటువంటి అతి తెలివితేటలతోటే దాల్మియా సిమెంట్స్కి సంబంధించిన 797 కోట్ల రూపాయలని సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మీకు అది తెలుసు కదా. మొత్తం అంతా దోచుకొని ప్రజల సొమ్ము
అక్కడ ఉన్నది పాలరాయి ఇవన్నీ నిక్షేపాలన్నీ కూడా ఆ ప్రజల సొమ్ము. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండంగా మొత్తం వాటి నుంచి దోచేసి మొత్తం తీసుకెళ్ళి ఎక్కడో ఫ్రాన్స్లో ఒక కంపెనీతోటి ఈ షేర్లు కొనిపించి ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు దాల్మియా సిమెంట్స్ వాడు మొత్తం అటు రూట్ అవుట్ చేసి హవాలా ద్వారా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు. ఇదే పట్టుకున్నది. దాంట్లో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. విజయసాయిరెడ్డి ఆ ఫ్రెంచ్ కంపెనీ పెట్టించింది. ఫ్రాన్స్లో కంపెనీ పెట్టించిందే విజయసాయిరెడ్డి. నువ్వు అంత కీ రోల్ పోషించిన వాడివి, ఆదాన్ డిస్టిలరీస్ పెట్టిన వాడివి, నువ్వు వచ్చి కిక్ బ్యాక్ మాకు సంబంధం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, నీకు ఉంది, నీ జగన్మోహన్ రెడ్డికి ఉంది సంబంధం. ఉంది వాళ్ళిద్దరికే కదండి. ఎక్కడ అసలు మద్యం కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణం నథింగ్ బిఫోర్ ఏపీ లిక్కర్ స్కాండల్. ఢిల్లీలో జరిగింది చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది చాలా పెద్ద కుంభకోణం. అది మొత్తం తీగ లాగితే డొంకంత కదులుతున్నది. వాసుదేవరెడ్డిని పట్టుకోవటానికి, వాసుదేవరెడ్డితోటి నిజాలు చెప్పించటానికి, వాసుదేవరెడ్డి ఒక రకంగా చూస్తే తన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వటానికి, ఒక రకంగా చూస్తే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారటానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా చాలా సమయం వృధా అయింది. ముందర ఏం చేశారు తెలుసా? వాసుదేవరెడ్డి పిల్లనిచ్చిన మావని పట్టుకున్నారు. ఆ మావ ద్వారా కబుర్లు పంపించారు, పట్టుకున్నారు, మళ్ళీ మొత్తానికి కన్విన్స్ చేశారు. అట్లా చేసి ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత వాసుదేవరెడ్డి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని అప్పుడు అతను తన పేరెంట్ డిపార్ట్మెంట్ రైల్వేస్కి, ఇండియన్ రైల్వేస్కి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రాయబడ్డది. ఇక్కడ మొత్తం కుంభకోణం ఎట్లా జరిగింది, ఆ డబ్బులు ఎటు రూట్ అవుట్ అయినాయి. రాజ్ కసిరెడ్డి హైదరాబాదులో ఏ హాస్పిటల్స్లో, ఏ హోటల్స్లో పెట్టుబడి పెట్టాడు, ఏ ప్రొడ్యూసర్లతోటి సినిమాలు తీశాడు, ఆ సినిమాల సంగతి ఏంటి, దానికి పెట్టుబడి ఎక్కడొచ్చింది, మాల్స్లో, హైదరాబాదులో మాల్స్లో ఎట్లా పెట్టుబడి పెట్టాడు. మొత్తం ఇంకొకతను సునీల్ రెడ్డి అనే అతను, విజయసాయిరెడ్డి సునీల్ రెడ్డి పేరు చెప్పట్లేదు చూడండి మీరు. సునీల్ రెడ్డి ద్వారా డబ్బులు దుబాయ్లో పెట్టుబడులు ఎట్లా పెట్టారు, 4,000 కోట్ల రూపాయలు దుబాయ్లో కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విధానం ఏంటి, ఆ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పాడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇచ్చాడు. మొత్తం అంతా ఈ బూటకం అంతా కూడా బయటపడుతున్నది. బయటపడటానికి మొత్తం అంతా రెడీ, రంగం సిద్ధమైపోయింది. విజయసాయిరెడ్డి వచ్చి నాకు తెలియదు, నాకు ఏమీ గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెబితే వినే పరిస్థితి అక్కడ లేదు. సార్ ఇప్పుడు 161 స్టేట్మెంట్ని ఉపసంహరించుకోవచ్చు, లేదని మేము చెప్పలేదని చెప్పే అవకాశం ఉంటుంది. 164కి అవకాశం లేదుగా మెజిస్ట్రేట్ ముందు చెప్పింది. 161 లీగల్గా వ్యాలిడిటీ కాదు. పోలీసులు సమాచారం తెలుసుకోవటానికి ఆ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ లీగల్గా వ్యాలిడే కానప్పుడు నేను దాన్ని చెప్పలేదు అని చెప్పాల్సిన అవసరం ఆ ఇచ్చిన అతనికి ఉండదు. 164 మెజిస్ట్రేట్ ముందర నమోదు చేసేది కాబట్టి దాన్ని సాక్ష్యంగా దానికి పరిగణిస్తారు. అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పినట్టు ఎండి చెప్పిన స్టేట్మెంట్ పక్కా రికార్డ్ అయిపోయినట్టే 100%. అందుకని దొంగలందరూ దొరికారు. ఇంకా చట్టానికి ఇంకా ఎందుకంటే ఆధారాలు అవి కావాలి. ఇప్పుడు మొత్తం రాజ్ కసిరెడ్డి మతం దొరకలేదు, కానీ మామూలుగా అతని మీద మొత్తం అన్ని అభియోగాలన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. అతను దొరుకుతాడు. ఇంకా ఎంత దూరం పారిపోతాడు, ఎన్ని రోజులు పారిపోతాడు. అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా ఏంటి అంటే ఈ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మధ్యలో ఎన్ని రకాల కాకమ్మ కబుర్లు చెప్పినా రాజ్ కసిరెడ్డి అనేవాడు మొత్తం దొరికిపోయినట్టే. అతనికి సంబంధించిన పెట్టుబడులు, అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ చట్టం ముందర చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. బయటకు వచ్చి ప్రెస్ ముందు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కానీ లోపల ఏం చెప్పాడో తెలియదు. కాకపోతే ఆయన ఆహుభావాలు చూస్తే లోపల దొరికిపోయినట్టు ఉన్నాడు. ఆటోమేటిక్గా దొరుకుతాడు. నాకెంత తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని నీ చెప్పినా కానీ పోలీసులు కావాల్సిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అతని దగ్గర నుంచి తీసుకొని ఉంటారు. విజయసాయిరెడ్డి
రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.